అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి చాలా మందిలో చాలా సందేహాలున్నాయి. ప్రతి సందేహానికి క్లారిటీ ఇస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. మీకు సందేహాలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి. ఇక ఈ రేషన్ కార్డులకు సంబంధించి జనవరి 16 నుంచి 21 వరకు ఇంటింటి సర్వే అయితే జరుగుతుంది. అంటే గత ప్రజాపాలనలో అప్లై చేసుకున్న దరఖాస్తులు, కులగణన సర్వేలో మాకు రేషన్ కార్డు లేదని చెప్పిన వారి దరఖాస్తులన్నింటినీ తీసుకొని ఆన్లైన్లో పేరు వచ్చిన పేర్లు ప్రతి ఇంటికి తిరుగుతూ మరి 21వ తేదీ వరకు 20 తేదీ వరకు 16 నుంచి 20 తేదీ వరకు ఈ రేషన్ కార్డుల మీద ప్రతి ఇంటికి తిరిగి సర్వే చేస్తారు. ఇక 21 నుంచి 24 వరకు మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో మరి గ్రామ సభల ఆధ్వర్యంలో ఈ రేషన్ కార్డులకు ఎవరు అర్హులు అనేటువంటి అంశం మీద ఇక క్లారిటీ ఇస్తారు. తర్వాత 25న ప్రభుత్వానికి ఫైనల్ లిస్టు, రేషన్ కార్డుల ఫైనల్ లిస్ట్ అయితే ప్రభుత్వానికి చేరుతుంది. 26న ఆ ఫైనల్ లిస్టులో సంబంధించి పేర్లన్నీ ప్రకటిస్తారు. కాబట్టి ఈ రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది అయోమయానికి గురవుతున్నారు. మరి కొత్తగా అప్లై చేసుకోవాలంటే చాలామంది ఎదురు చూస్తున్నారు. వారు ఎక్కడ అప్లై చేయాలని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం ఎంపీడీఓ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసి మరి వైట్ పేపర్ మీద రాసిచ్చిన రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి ప్రభుత్వం అయితే మరి ఎండిఓ ఆఫీస్లో ఇట్లా స్పెషల్ కౌంటర్ పెడుతున్నామని చెప్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎవరు కూడా అధికారులు రెస్పాండ్ కావడం లేదు. ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మీ గ్రామ కార్యదర్శిని కలవండి, మీ మున్సిపల్ కమిషన్ కలవండి, ఎంఆర్ఓ ఆఫీస్లో కలవండి, ఎండిఓ ఆఫీస్లో కలవండి. అంతకు కుదరకపోతే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఆఫీస్లో కలవండి. ఇంకా కొంతమంది అయితే హైదరాబాద్ వెళ్ళి ప్రజాభవన్లో ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం, ప్రతి దానికోసం కూడా హైదరాబాద్ వెళ్ళి అక్కడ వినతి పత్రాలు అయితే ఇస్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇది రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన విషయాలు అయితే చూద్దాం. అర్హత ఉన్నోళ్లలో సగం మంది పేర్లు అయితే లేవు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు, అనర్హుల పేర్లు కూడా మరి లిస్టులో వస్తున్నాయి. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో దాదాపు 13 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇప్పుడు లిస్టులో మరి ఆ 13 లక్షల మందిలో చాలా మంది పేర్లు లేకపోవడంతో ఆందోళన దిగుతున్నటువంటి అభ్యర్థులు తమ పేర్లు కూడా తీసుకోవాలని, లేదంటే సర్వేని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నటువంటి ఇక్కడ సందర్భాలు ఇక్కడ చూస్తున్నాం. మరి రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేయడం, ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామ పంచాయతీలో ఒక రఫ్ లిస్టును, ముసాయిదా లిస్టును ప్రదర్శించడంపై విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ లిస్టుల్లో తమ పేర్లు లేకపోవడంతో ఆయా చోట్ల అర్హులు అయితే ఆందోళనకు దిగుతున్నారు. పలు చోట్ల ఇప్పటికే కార్డులు ఉన్నోళ్ళు పేర్లు మళ్లీ జాబితాలో దర్శనమిస్తున్నాయి. అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు కూడా, మరి వ్యాపారులు, సంపన్నులు, 7 ఎకరాల పైగా భూమి ఉన్న వారి పేర్లు కూడా లిస్టులో కనిపిస్తున్నాయి. అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డు లేని వారి పేర్లు అయితే లిస్టులో లేకపోవడంతో మరి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఎండిఓ ఆఫీసు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వద్ద చుట్టూ అయితే తిరుగుతున్నారు. మరి కొన్ని చోట్ల అధికారులను నిలదీయడమే కాకుండా సర్వేను అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో తెల్ల రేషన్ కార్డుల కోసం లేనోళ్ళు 100కు పైగా ఉంటే గ్రామ పంచాయతీల్లో పెట్టిన లిస్టులో మాత్రం 50 మంది కూడా లేరు. అందులో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళ పేర్లు ఉండడంతో జనం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి ప్రజాపాలన దరఖాస్తులు పక్కన పెట్టి కులగణన సర్వే ఆధారంగా ఇలా చేయడం వల్లనే ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు, ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రేషన్ కార్డులో పేర్లు ఉన్నోళ్ళు రావడం, రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ పేర్లు లేకపోవడంతో మరి ప్రభుత్వం జిల్లాలకు పంపిన సమాచారం మొత్తం అస్తవ్యస్తంగా, అసంపూర్ణంగా ఉందని తెలుస్తోంది. దాదాపు రాష్ట్రంలో 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటికే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికి కొత్తగా కార్డులు ఇస్తే మరో 10 లక్షల దాకా పెరుగుతాయి. కానీ దరఖాస్తు చేసుకున్న వారిలో కనీసం సగానికి పైగా పేర్లు తాజాగా ప్రకటించిన లిస్టులోకి పోవడం ఆందోళన వ్యక్తమవుతుంది. మరి ఏ ప్రాతిపదికన రేషన్ కార్డులో పేర్లు లేని వారు ఏం చేయాలి? ఏ ప్రాతిపదికన లిస్టును విడుదల చేశారు? మళ్ళీ మరో లిస్టు వస్తుందా? ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో వ్యక్తుల పేర్లు చేర్చడం ఎలా అనే విషయాలపై క్లారిటీ లేక జనమైతే సతమతమవుతున్నారు. కనీసం ప్రజాపాలన దరఖాస్తులైనా పరిగణలోకి తీసుకోవాలని, లేదంటే ఈ సర్వేలోనే తమ పేర్లను కూడా చేర్చేందుకు మళ్ళీ అవకాశం ఇవ్వాలని, కొత్తగా అప్లై చేసుకోవడానికి దరఖాస్తు తీసుకోవాలని చెప్పేసి అర్హులైతే కోరుతున్నారు. ఈ విధంగా అనేక జిల్లాల్లో ఇలాంటి సమస్యలు అయితే ఉన్నాయి. కాబట్టి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు అయితే సమర్పిస్తున్నారు. కానీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమ పేర్లను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని నిలదీస్తున్నారు. ఇక ఈ ఎంఆర్ఓ అయితే ఈసారి రేషన్ కార్డుల బాధ్యత ఎంఆర్ఓలకు ఇవ్వలేదు, ఎంపీడీఓలకే ఇచ్చారని చెప్పేసి ఎంఆర్ఓలు తప్పించుకుంటున్నారు. ఇక రేషన్ కార్డుల జాబితాపై గందరగోళం, కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టులో తప్పిదాలు అంటూ ఇక్కడ ఈ విధంగా అభ్యర్థులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. ఇక చూస్తే రేషన్ కార్డుల పరేషాన్, తల్లిదండ్రుల కార్డుల్లో పేర్లున్న దరఖాస్తుదారులే ఎక్కువ. నిబంధనల ప్రకారం ఏ కార్డులో పేరు లేని వారే అర్హులు. డిలీట్ ఆప్షన్ ఇవ్వని సివిల్ సప్లై శాఖ అంటూ ఇక్కడ ఇంకొక సమస్య అయితే వచ్చింది. ఇక రేషన్ కార్డులకు లబ్ధిదారుల ఎంపికలో సాంకేతిక సమస్య అయితే తలెత్తింది. ఇక సివిల్ సప్లై శాఖ డిలీట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో లక్షలాది మంది లబ్ధిదారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గడిచిన 10 ఏళ్లలో పెళ్లిళ్ళు చేసుకున్న వారు, వేరు కాపురాలు పెట్టుకున్నవారు, వారికి పిల్లలు కూడా కలిగారు. వారందరూ ఇప్పుడు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుందని భావిస్తున్న తరుణంలో మరి డిలీట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో దాదాపు మరి ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు ఎంపిక చేస్తుంది. 13 లక్షల మంది రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. మరి సివిల్ సప్లై శాఖ ఆన్లైన్లో డిలీట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు కేవలం 1,00,000 మందిలోపే రేషన్ కార్డులకు అర్హత అవుతారని అంచనా వేస్తున్నారు. మరి ఈ సాంకేతిక సమస్య ఏంటి అని చెప్పేసి మరి ఈ కులగణన డేటా ఆధారంగా రేషన్ కార్డు లేని వారి జాబితా సిద్ధం చేయాలని మండల స్థాయి ఎంపీడీఓలకు అప్పగించింది.
మరి ఈ విధంగా రేషన్ కార్డులో ప్రత్యేక సాఫ్ట్వేర్తో ఆధార్ గుర్తింపు ద్వారా దరఖాస్తుదారుకు గతంలో రేషన్ కార్డు ఉందా లేదా ఏదైనా రేషన్ కార్డులో దరఖాస్తుదారు పేరు ఉందా అనే అంశాలను గుర్తిస్తుంది. ఈ చెకింగ్లో మెజార్టీ దరఖాస్తుదారుల పేర్లు తమ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నట్లు తేలింది. ఏ కార్డులోనూ పేరు లేని వారే కొత్త కార్డుకు అర్హులు అని పౌర సరఫరాల శాఖ మెలికపెట్టింది. కాబట్టి మరి డిలీట్ ఆప్షన్ ముందు డిలీట్ ఆప్షన్ ఇచ్చి తాము తల్లిదండ్రుల కార్డుల నుంచి తమ పేర్లను తొలగించుకునే వాళ్ళమని ఆ ఆప్షన్ ఇవ్వకుండానే అధికారులు అర్హులను ఎంపిక చేయడంపై దరఖాస్తుదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొరవడిన స్పష్టత. ఎంపీడీఓలకు పంపించిన తర్వాత ఎంపీడీఓలు వాటిని గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు పంపిస్తారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు గ్రామ సభలు నిర్వహించి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. పంచాయతీ కార్యదర్శులకు అందిన జాబితాలో తమ పేరు లేకపోవడం చూసి దరఖాస్తుదారులు అయితే ఆందోళనకు గురవుతున్నారు. మరి లబ్ధిదారుల జాబితా ఒకటి మాత్రమే ఉంటుందా లేక విడతల వారీగా ఉంటుందా, ఈ నెల 26 తర్వాత కూడా కార్డులు జారీ అవుతావా కావా అన్న అంశాలపై స్పష్టత అయితే కొరవడింది. ఈ అంశంపై ఇటు సివిల్ సప్లై శాఖ కానీ ఎంపీడీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఇప్పుడు విడుదలైన జాబితా ఫైనల్ అని అంటుందని కొందరైతే నిరాశ చెందుతున్నారు. ఈ విధంగా అనేక సమస్యలతో అయితే ఉన్నాయి. జాబితాలో మా పేరే లేదు, మళ్ళీ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పేసి ఇక అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కొత్తవి కొందరికే. ఈ నెల 26 నుంచి రేషన్ కార్డుల జారీ, క్షేత్రస్థాయిలో పరిశీలించేవి కొన్ని దరఖాస్తులే, సమగ్ర కుటుంబ సర్వే వివరాలతోనే పంపిణీ. మరి ప్రజాపాలనలో ఇచ్చినటువంటి అర్జీలు మూలకు పడినట్లేనని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక షెడ్యూల్ చూస్తే జనవరి 16 నుంచి 20 వరకు రేషన్ కార్డులకు క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నారు. 21 నుంచి 24 మధ్య వార్డు సభల్లో, 21 నుంచి 25 మధ్య అర్హుల డేటా ఎంట్రీ చేస్తారు. 26 అంటే జనవరి 26 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అయితే ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయి పరిశీలనతో ఈ కార్డులు మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ విధంగా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదని చెప్పేసి కొత్తగా కూడా అప్లికేషన్ తీసుకోవడానికి ఎప్పుడు నిరంతరమైన ప్రక్రియ సాగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఏది ఏమైనా గ్రేటర్ పరిధిలో కూడా ఆయా జిల్లాల పరిధిలో దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డు లేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. గత సంవత్సరం 6 గ్యారెంటీల్లో భాగంగా దరఖాస్తులు స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తులు మొత్తం పక్కన పెట్టి కేవలం సమగ్ర సర్వే ఆధారంగా చేపట్టడం అన్యాయం అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు కొంతమందికి సర్వే చేయలేదు. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలన్న వారు ఏం చేయాలి? ఈ విధంగా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇది నిరంతరం కొనసాగుతుంది ప్రక్రియ, కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ చూస్తే ప్రతి గ్రామాల వారీగా, ప్రతి జిల్లాల వారీగా రేషన్ కార్డుల అర్హుల జాబితాలు కూడా తయారు చేస్తున్నారు. మరి త్వరలో ఈ జనవరి 25 వరకు ఫైనల్ లిస్ట్ అయితే తయారవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ గ్రామ కార్యదర్శిని, ఎండిఓ, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళని సంప్రదించి మీకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోండి. ప్రజాప్రతినిధులు కలవండి, ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, క్లియర్ చేస్తాను.